నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం రావాలని ఆకాంక్షించిన వారిలో అమరావతి రైతులు ముందుంటారు. చంద్రబాబు సీఎం అయితేనే అమరావతికి పూర్వ వైభవం సాధ్యమని వారు నమ్మారు. చంద్రబాబు సీఎం అయ్యేందుకు పూజలు చేశారు, ఎన్నో రకాల ప్రచారాలు చేశారు. వారి పూజలు ఫలించాయి, ప్రచారం ప్రజల్లోకి వెళ్ళింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక చంద్రబాబు సీఎం అయ్యారు, అందుకే ఇప్పుడు ఆనందంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతికి కొత్త కళ వచ్చింది. విద్యుత్ లైట్లు వెలిగాయి. అమరావతిని పూర్వ స్థితికి తెప్పించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక మరో 2 నెలల వ్యవధిలో అమరావతి యథాస్థితికి రావడం ఖాయం. ఇక అమరావతిలోని నిర్మాణాల స్థితిగతులను ఇప్పటికే సిఆర్డీఏ అధికారులు, నిపుణులు పరిశీలించారు. ఈ రోజు దీనిపై కీలక నివేదిక ఇవ్వనున్నారు. ఇక మరోవైపు కేంద్ర అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇలా వరుస శుభ పరిణామాలతో అమరావతి రైతులు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు మరింత ఆనందం పొందేలా అమరావతి రైతుల విషయంలో చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం అధికారులతో భేటీ తర్వాత చంద్రబాబు ప్రత్యేక ప్రకటన చేయనున్నారు. మరోవైపు అమరావతికి కొత్తగా ఏ కంపెనీలను ఆహ్వానించాలన్న దానిపై చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ముఖ్యంగా పునాది దశలో నిలిచిపోయిన సెక్రటేరియట్, శాఖాధిపతుల టవర్లు, హైకోర్టు కట్టడాలను పరిశీలించనున్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఇక అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. 3 పంటలు పండే 36,000 ఎకరాలను అందించారు. దీనికి ప్రతిఫలంగా రాజధానిని అభివృద్ధి చేసి వారికి మెరుగైన ఫ్లాట్లు ఇస్తామని నాడు చంద్రబాబు సర్కార్ ఒప్పందం చేసుకుంది. అయితే ఈ లోపు వ్యవసాయం లేకపోవడంతో ఆర్థికంగా వారు ఇబ్బందులు పడకుండా ఏటా కౌలు చెల్లింపునకు సైతం ప్రభుత్వం అంగీకరించింది. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా కౌలు చెల్లించింది. కానీ జగన్ సర్కార్ మాత్రం చుక్కలు చూపించింది. దీనిపై హైకోర్టు ఆదేశాలు వచ్చాక కౌలు చెల్లించడం పరిపాటిగా మారింది. ఇక ప్రభుత్వం వారికి ఊరటనిచ్చే మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఏటా ఇస్తున్న కౌలును అంతే మొత్తం వచ్చే 5 ఏళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ రోజు సాయంత్రం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించబోతున్నారు. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక్కో అడుగు ముందుకు వేయనున్నారు. అయితే గత 5 ఏళ్లుగా జగన్ సర్కార్ కు తొలి బాధితులు ఎవరంటే అమరావతి రైతులే. వారి ఉద్యమాన్ని హేళన చేశారు, వారిని పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చారు. అంతటితో ఆగకుండా వారి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నంలో దాడులు, కేసులతో వెంటాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో వారికి వరుసగా ఉపశమనం కలుగుతుండడం విశేషం. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.